హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుంటూరుకి దగ్గరలో ఉన్న ఫిరంగిపురంలోని బాలయేసు క్యాథడ్రల్ దేవాలయము. ఈ వీడియో అనేది నేను క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు తీశాను. చూసారా ఇలా బాణసంచాలు కాలుస్తున్నారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. చాలా మంది జనాలు అయితే వస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఈ చర్చ్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద చర్చ్ అనమాట. దీనికైతే చాలా హిస్టరీ ఉంది. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇది రెండవ అతిపెద్ద చర్చ్ అనమాట. క్రిస్మస్ రోజైతే ఇక్కడైతే ప్రభల్ని ఊరేగిస్తారనమాట. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఎంతో వేడుకతో అయితే చర్చి వద్దకి ప్రభలను అయితే తీసుకొని వస్తారు. ఇంకా చర్చి లోపలికైతే కుల మత భేదాలు లేకుండా అందరూ క్యాండిల్స్ వెలిగించుకొని లోపలైతే ప్రార్థన చేసుకుంటారు. పెద్ద ఎత్తున ఈ 25 క్రిస్మస్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తారనమాట. వేరే వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా హాలిడేస్ కి ఇక్కడికి వచ్చేస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే చాలా మంది ఉండేవాళ్ళు ఈ ఇయర్ కంటే కూడా. ఎందుకంటే ఈ ఇయర్ వర్షం పడింది కాబట్టి కొంతమంది అయితే తగ్గారు. డిసెంబర్ 23, 24, 25 అయితే ఈ చర్చిలో అయితే బాగా ఘనంగా అయితే వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చి వద్ద అయితే తిరునాళ్ళు కూడా చేస్తారు. చూసారా ఎన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ టెడ్డీ బేర్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఇంట్లోకి ఉపయోగపడే డెకార్ ఐటమ్స్, చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ఫుడ్ లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా ఎలా అంటే ఒక ఎగ్జిబిషన్ లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఈ తిరునాళ్ళు కూడా అలానే ఉంటుంది. చూసారా గోల ఇలా అయితే ఎంజాయ్ చేస్తారనమాట 25th నైట్ మొత్తం. అంతేకాకుండా 25th వెళ్ళిపోయి 26th వచ్చేసరికి లైక్ ఎర్లీ మార్నింగ్ 3 ఆర్ 2 o'clock దాకా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా ఈ చర్చి వెనక ఇంకొక చర్చి అయితే ఉంది. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. నేనైతే అప్లోడ్ చేశాను ఆ చర్చిని కూడా. ఈ చర్చికి దగ్గరలోనే ఇంకో కొండ మీద ఇంకో చర్చి ఉంటుంది. అదైతే కార్మల్ మాతా ఆలయం అన్నమాట. ఈ చర్చి యొక్క ఎంట్రీ విజువల్ అయితే ఇలా ఉంది చూసారా. ఇంకా ఇక్కడైతే మేరీ మాత బొమ్మ స్టాచ్యూ, ఇంకా అక్కడ ఒక పెద్ద మండపం అయితే ఉంది. ఈ మండపంలో అయితే క్రిస్మస్ సందర్భంగా వచ్చిన వారైతే నిద్ర చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ జూలై 14, 15, 16వ తేదీల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయన్నమాట. ఇంకా ఈ చర్చి పైకి వెళ్ళాలి అనుకుంటే అరౌండ్ ఒక 1000 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇంకా అక్కడ ఆ చర్చిలో కరెక్ట్ గా 12 o'clockకి టపాసులు పేలుస్తారనమాట. చూడండి విజువల్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కేసరికి అరౌండ్ 1 అవర్ అయితే పట్టింది. మేము 12కి స్టార్ట్ అయితే 1 o'clock అయితే అక్కడికి చేరుకున్నాము. ఆ చర్చికి వచ్చిన వారందరూ కూడా ఈ చర్చికి అయితే కంపల్సరీ వెళ్తారు క్రిస్మస్ రోజు అయితే కొండ మీదకి. లోపల వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే క్లోజ్ చేశారు. మేము బయట వరకు అయితే తీసాము. బయట విజువల్ అయితే ఇలా అయితే ఉంది.
చాలా మంది అయితే ఈ చర్చి పైకి వచ్చి ఇక్కడైతే నిద్ర చేస్తూ ఉన్నారు. ఇంకా చర్చి ముందైతే చాలా క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉన్నారు. నైట్ అంటే 1:00, 2:00 అయినా కానీ ఇంక ఇక్కడికి వస్తూనే ఉన్నారు. క్యాండిల్స్ వెలిగిస్తూనే ఉన్నారు క్రిస్మస్ సందర్భంగా అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.